వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఎప్పటికప్పుడు కొత్తగా ఎప్పటికప్పుడు వింతగా అనిపించే కథనాలతో వీకెండ్ను ఎగ్జైటింగ్గా మార్చేందుకు మీ ముందుకు వచ్చింది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. స్కూల్ పిల్లలకు సరికొత్త ఎక్స్పీరియన్స్, వావ్ అనిపిస్తున్న భారీ కేకులు, అద్భుతం అనిపించే ఆలయ రహస్యం, కోతులను తరిమి కొట్టేందుకు సరికొత్త టెక్నిక్. మనల్ని వినోదపరచడానికి ఇప్పుడంటే ఫోన్లు, టీవీలు, సినిమా థియేటర్లు ఉన్నాయి. కానీ ఒకప్పటి పరిస్థితి వేరు. నాటకాలు, తోలుబొమ్మలాట లాంటి ప్రదర్శనలే అప్పటి ప్రజలకు వినోదాల్ని పంచేవి. కానీ కాలక్రమంలో వీటి ఉనికే లేకుండా పోయింది. అయితే మళ్ళీ అలనాటి తోలుబొమ్మలాటను నేటితరం విద్యార్థులకు పరిచయం చేస్తున్నాయి హైదరాబాద్లోని కొన్ని మోడర్న్ స్కూల్స్. ఇంతకీ ఆ పాఠశాలలేంటి? విద్యార్థులకు తోలుబొమ్మలాట నేర్పించడం వల్ల వచ్చే లాభాలేంటి? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు పల్లెవాసులకు ఎంతో వినోదాన్నిచ్చిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాట మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు లేని కాలంలోనే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసులకు ఎంతో వినోదాన్ని ఇచ్చాయి. అంతటి ప్రాచుర్యం పొందిన ఈ కళ నేడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో తోలుబొమ్మలాట క్రమంగా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అయితే అంతరించిపోతున్న ఈ కళను భావితరాలకు అందించాలనే సంకల్పంతో హైదరాబాద్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ మరియు అరణ్య మెనట్సరీ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ కళాకారిణి పద్మిని రంగరాజు ఆధ్వర్యంలో తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాటలలో పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాట ఈ రెండు పేర్లు ప్రస్తుతానికి తెలియకపోవచ్చు. కానీ సరిగ్గా 20 ఏళ్ల క్రితం నాటి ప్రజలను అడిగితే తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాట విశిష్టతను చెప్తారు. అలాగే ఈ రెండు పేర్లు వినని గ్రామం కూడా ఉండదు. ఏపీలో పుట్టి అలాగే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన తోలుబొమ్మలాట ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చాలా దీన వ్యవస్థగా మారింది. అనేక దేశాల్లో విస్తరించిన ఈ తోలుబొమ్మలాట ఇండియాలో క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతానికైతే నేను హైదరాబాద్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్లో ఉన్నాను. పాఠశాల యాజమాన్యం అయితే తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాటపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శిక్షణలో భాగంగా ప్రదర్శనకు కావలసిన పరికరాలను, మిగిలిన హంగులన్నింటినీ కూడా విద్యార్థులే తయారు చేసుకుంటారు. రథాలు, గుర్రాలు, అంబులు, బాణాలు, గదలు, ఈటెలు, సైన్యం మొదలైన వాటన్నింటినీ కూడా తయారు చేసుకుని ప్రదర్శన ఇస్తారు. ఈ పాఠశాల విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2023లో రాజస్థాన్ ఉదయ్పూర్లో నిర్వహించిన నేషనల్ పప్పెట్ ఫెస్టివల్ షోలో ఈ స్కూల్ టీం అద్భుత ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. మాకు ఈ కళ నేర్చుకోవడం వల్ల మాకు స్టేజ్ ఫియర్ అనేదాన్ని పోయినాయి. ఇంకొకటి మా ఫ్రెండ్స్తోని మేము కలవడము, మాట్లాడుకోవడము, లైక్ మాట్లాడే విధానాలు అన్నీ తెలిసాయి. ఒక బొమ్మని ఎలా మనిషిలాగా తయారు చేసి దానికి ప్రాణం పోసి దాన్ని మంచిగా రంగులు దిద్ది దాన్ని ఆడిపించడము, మాట్లాడడము, దానిలాగా మేము మాట్లాడి దానికి ఒక వాయిస్ ఇవ్వడము, అట్లా మాకు అన్నీ నేర్పించారు. మాకు ఇదంతా నేర్చుకోవడం వల్ల మాకు స్టేజ్ ఫియర్ అనేది పోయింది. మాకు తోలుబొమ్మలాట అనే కళను నేర్చుకునే అవకాశం వచ్చింది. మాకు అది ప్రదర్శించే అవకాశం కూడా వచ్చింది. సో మాకు గురువు గారు శ్రీమతి పద్మిని రంగరాజన్ గారు, వారు మాకు ఎంతో ఓర్పుతో ఈ కళను నేర్పించారు. సో వారు మాకు ఈ కళను బోధించడంలో చాలా కృషి చేశారు. మాకు ఈ కళను నేర్చుకోవడం వల్ల ప్రాచీన నైతిక విలువలు మరియు ఈ కళపైన ఉత్సాహం పెరిగింది, ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. అయితే పాఠశాలలో తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాటలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు చదువులో చాలా చురుకుగా ఉంటున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. గతంతో పోల్చుకుంటే విద్యార్థుల్లో ఆలోచన విధానం మరింత మెరుగుపడిందని తెలిపారు. వారిలో స్టేజ్ ఫియర్ కూడా పోయిందని చెప్తున్నారు. గతంలో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట రోజురోజుకు ఆదరణ కోల్పోతూ వస్తోందని, టీవీలు, ఫోన్ల రాకతో దాదాపుగా కనుమరుగైందని స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ నిర్వాహకురాలు పద్మిని రంగరాజు తెలిపారు. దీంతో కళాకారులు, వారి వారసులు
ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారని అంటున్నారు. అలాంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఇప్పుడు అవన్నీ వాళ్ళు పోయి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళు బడికి వెళ్ళడం ఇది చేయడం తప్పేం లేదు, కానీ ఈ కళని వాళ్ళు కొంచెం వెనకేసేసారు. ప్రోత్సాహం లేకుండా ప్రభుత్వం వల్ల ప్రోత్సాహం కూడా ఉండాలి, చూసేవాళ్ళు కూడా ఉండాలి. అవన్నీ వల్ల కొంచెం కొంచెం అయిపోయింది. వాళ్ళు కూడా వృద్ధులు అవుతున్నారు, ఒకరిద్దరు కాలానికి ఇది అయిపోతున్నారు. అట్లా అక్కడక్కడ పోతూనే ఉన్నాయి. కాకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళని బతుకుతూనే ఉన్నారు. అంటే మొత్తానికి పోయిందని చెప్పను, పోకూడదు కూడా. కళాకారులుగా మేము పోవచ్చు, కానీ కళ బతకాలి. కానీ వేరే వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన ప్రభుత్వం వల్ల ఎన్ఈపి అని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో బొమ్మలాట పపెటరీ ఈజ్ అ మస్ట్ ఫర్ స్కూల్ అని పెట్టేశారు. సో ఇప్పుడు అది పెట్టిన వల్ల స్కూల్స్ కంపల్సరీ ఉండాలి. అంటే స్కూల్స్లో ఉండాలంటే టీచర్స్ ట్రైన్ అవ్వాలి. టీచర్స్ ట్రైన్ అవ్వాలంటే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి మీ రాష్ట్రంలో ఎలాంటి బొమ్మలాట ఉన్నాయి, తోలు బొమ్మలు ఉన్నాయా, కొయ్య బొమ్మలు ఉన్నాయా, ఇవి అన్నీ చూపించి వాళ్ళ పిల్లలకి చూపించాలి. వాళ్ళని ఇది ఒక అవకాశం. రెండోది కల్చరల్ విభాగం కూడా కొంచెం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు వస్తుంది, కొంచెం వస్తుంది. వాళ్ళు కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. కాకపోతే ముందున్నట్టయితే లేదు, కానీ కొంచెం అది కొంచెం ఆధునీకరణగా వాళ్ళు కూడా మారాలి. కానీ వాళ్ళకి అది ఏమంటారు, అది ఒకే రకంగా వాళ్ళు అలవాటు అయిపోతారు. కానీ కొంచెం ఆధునికంగా మారడం కొంచెం వాళ్ళకి శ్రమంగా ఉంది. అది దానికి కూడా వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కూడా తయారైపోతారు. అవన్నీ ప్రభుత్వం వల్లనే అవుతుంది. మాలాంటి వాళ్ళ కృషి, మేము ఏమేమి చేయగలమో ఈ కళ కాపాడడానికి మేము చేస్తున్నాము. అది భగవంతుడి దయ, ఇంకెన్ని రోజు అవుతుందో ఏమో మా వల్ల. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరగబోతున్నాయి. దీంతో ఇప్పటి నుంచే షాపింగ్స్, పలు రకాల ఈవెంట్స్ మొదలయ్యాయి. బెంగళూరులోనూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఓ భారీ కేక్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ కేక్ ఆకృతులను చూస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే అవి మామూలు కేకులు కాదు కాబట్టి. మరి ఆ విచిత్ర కేకులేంటి, వాటిని ఎలా తయారు చేశారో చూసేద్దాం రండి. స్పెషల్లీ రామ మందిర్ క్రిస్మస్ ట్రీ అండ్ ఇక్కడ 21 వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. బెంగళూరులో ప్రతి ఏడాది కూడా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని కేక్ షోను నిర్వహిస్తున్నారు. ఈ కేక్ షోను దాదాపుగా 50 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 50వ సంవత్సరాన్ని పురస్కరించుకొని మరింత ఆకర్షణీయంగా కూడా ఈ కేక్ షోను ఏర్పాటు చేసి ఉన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు వచ్చేస్తున్నాయి. ఈ టైంలో ఎవరికైనా గుర్తొచ్చేది కేక్స్. చాలా మంది కేక్స్ కట్ చేస్తూ ఉంటారు. ఈ వేడుకల వేళ రకరకాల కేక్స్ ఆకర్షిస్తుంటాయి. అయితే బెంగళూరులో భారీ కేక్ షో ఏర్పాటు చేశారు. ఇది ప్రజలను ఆకట్టుకుంటోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్యాలెస్ గ్రౌండ్లో ఈ షో నిర్వహిస్తున్నారు. 50 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈసారి 50వ షో కావడంతో ప్రత్యేకంగా రూపొందించారు. దాదాపు నెల రోజుల పాటు శ్రమించి భారీ కేక్లను రెడీ చేశారు. ఇందులో 2080 కిలోలతో 20 అడుగుల ఎత్తైన క్రిస్మస్ ట్రీ, 850 కిలోల కేక్తో అయోధ్య రామ మందిరం, కల్కి మూవీలోని బుజ్జి కారు కేక్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కేక్ షో ఈ ఏడాది విశేషంగా ఆకట్టుకుంటుంది. మనం ఒకసారి చూడొచ్చు, క్రిస్మస్ అట్లాగే నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఇక్కడ ప్రతి ఏడాది కూడా కేక్ షోను ఏర్పాటు చేస్తుంటారు. ఇది 50వ సంవత్సరం కాబట్టి మరింత ఆకర్షణీయంగా కూడా ఈసారి కేక్ షోను ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, 2.8 టన్నుల కేక్తో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. దాదాపు 20 అడుగుల వరకు కూడా ఎత్తుతో ఈ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని కూడా మొత్తం పూర్తిగా కూడా కేక్తోనే సిద్ధం చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, చాలా ఆకర్షణీయంగా కూడా ఈ పూర్తిగా కూడా కేక్తోనే ఈ రామ మందిరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు దీనికి కూడా 850 కిలోల కేక్ని అయితే ఉపయోగించినట్టుగా కూడా చెబుతున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా కూడా ఆకర్షణీయంగా కూడా ఈ రామ మందిరాన్ని ఆకర్షణీయంగా నిర్మించడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఆ సంవత్సరంలో ఏదైతే హాట్ టాపిక్గా ఉంటాయో, ఏదైతే ఆకర్షణీయమైన సబ్జెక్ట్ ఉంటుందో అలాంటి వాటిని తీసుకొని కూడా గత 50 సంవత్సరాలుగా కూడా ఈ కేక్ షోని అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ కేక్ షోలో 21 ఆకృతులను పూర్తిగా కూడా కేక్తోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, మనం డైనోసార్లను కూడా ఒక కేక్తో నిర్మించడం జరిగింది. అట్లాగే బెంగళూరు నగర నిర్మాత కెంపే గౌడను
విగ్రహాన్ని కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, కల్కి సినిమాలో ఉపయోగించిన బుజ్జి కారు ఈ ఏడాది కొంత హాట్ టాపిక్గా మారింది. అలాంటి వాటిని కూడా బుజ్జి కారును కూడా పూర్తిగా కేక్తోనే సిద్ధం చేయడం జరిగింది. ఇదే ప్రతి ఏడాది కూడా ఈ కేక్ షోను అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి 50 సంవత్సరం కావడంతో మరింత ఆకర్షణీయంగా, మరింత ప్రజలను అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా అయితే కేక్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బెంగళూరులో నివసించే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కేక్ షోను అయితే వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఈ షోలో 25 రకాల థీమ్లతో కేకులున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో కేకు కనీసం 100 నుంచి 150 కిలోలు ఉంటుందని తెలిపారు. క్రిస్మస్ ట్రీ కేక్ మాత్రం భారీ సైజు 2.5 టన్నుల బరువని వెల్లడించారు. అలాగే కొన్ని డిఫరెంట్ కేక్స్ సందర్శకులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఇక ఈ కేక్ షోకు తొలిసారిగా వచ్చిన వారు కేక్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. చూసేందుకు బొమ్మల్లా ఉన్నాయని, కేక్స్ అంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు సందర్శకులు. ఇది అస్సలు నమ్మలేము. ఇది కేక్ అంటే నేను నిజంగా బొమ్మలు అనుకున్నాను స్టార్టింగ్, కానీ కాదు, ఇది రియల్గా కేక్. వాళ్ళు ఇంత డీటెయిలింగ్గా చేశారంటే అస్సలు వాళ్ళకి మెచ్చుకోవాలి, ఎంత కష్టపడి చేసి ఉంటారో. నాకు ఇక్కడ ప్యాలెస్ ఇంకా ఆ రాణి అయితే చాలా బాగా నచ్చింది, చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్పెషల్లీ రామ మందిర్ క్రిస్మస్ ట్రీ. అండ్ ఇక్కడ 21 వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. సో అన్నీ చాలా ఒకటి మించి ఇంకొకటి ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ. హాయ్, మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి. చాలా బాగున్నాయి, ప్రతి ఒక్క పీస్ అది చాలా డీటెయిల్గా చేశారు. అన్నిట్లో అయితే అక్కడ ప్యాలెస్ ఉంది, ప్యాలెస్ అయితే చాలా బాగుంది. ఇంకా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ డొనాల్డ్ డక్, మిక్కీ మౌస్ అవన్నీ ఉన్నాయి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. కాగా షో ముగిసిన తర్వాత ఈ కేక్లను మొత్తం అనాథ వృద్ధాశ్రమాలకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. మన దేశంలో ఆలయాలకు కొదవలేదు. ఏ పల్లె చూసినా, ఏ పట్టణం చూసినా అడుగడుగున ఆలయాలు ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి. ఆయా ఆలయాలకు ఎంతో విశిష్టమైన, మహిమాన్వితమైన చరిత్ర కూడా ఉంటుంది. అది తెలుసుకుంటేనే మన చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తోంది. అలాంటి ఆలయమే జగిత్యాల జిల్లాలో ఉంది. ఈ ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటో, దాని వెనుక మర్మమేంటో తెలుసుకుందారండి. పదహారు 1600 ఏళ్ల క్రితం రాతి కట్టడంతో నిర్మించిన ఆ ఆలయం భక్తులు రాక వెలవెలపోయింది. గుడిలో వరాలిచ్చే దేవుడున్నా భక్తులు రాక ప్రయోజనం లేకుండా పోయేది. ఒకప్పుడు భక్తులే రాని ఆ దేవాలయం ఇప్పుడు నిత్య కైంకర్యాలతో విరాజిల్లుతోంది. కోరిన వారి కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న శ్రీ చెన్నకేశవనాథస్వామి దేవాలయ విశేషాలు, చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. ఇదిగో మీరిక్కడ చూస్తున్న దేవాలయం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కొలువై ఉన్న చెన్నకేశవనాథస్వామి ఆలయం. ఈ దేవాలయం 16వ శతాబ్దం కాకతీయ రాజుల కాలంలో రాతి కట్టడంతో నిర్మించింది. అన్ని దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి వారికి శంకు చక్రాల్లో చక్రం కుడివైపున, శంఖం ఎడమ వైపున ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం శంఖం కుడివైపున, చక్రం ఎడమ వైపున ఉంటుంది. ఇది ఇక్కడి దేవాలయం ప్రత్యేకత. భక్తులు, దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టినప్పటి నుంచి నిత్య కైంకర్యాలతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ధనుర్మాసం వచ్చిందంటే చాలు, నెల రోజుల పాటు ఇక్కడ దేవాలయంలో పండగ వాతావరణం నెలకొంటుంది. వేకువజాము నుంచి భక్తులు వచ్చి పారాయణం చేస్తూ తమ కోరికలను కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఆపధామ భక్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఇది చాలా పురాతనమైన దేవాలయం. కాకతీయుల కాలం నాడు కట్టబడిన దేవాలయం. ఎందుకంటే ఓరుగల్లును రాజధానిగా చేసుకొని కాకతీయులు పరిపాలించే సమయంలో ఇక్కడ ఈ దేవాలయంలో ముందరనే పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలో కూడా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారట. పోను పోను దీని దేవాలయము అంతా భక్తులు తగ్గిపోయి దేవాలయంకు ఎవరు రాని పరిస్థితిలో
చాలా బాధపడే వాళ్ళం మేము. అట్లా బాధపడుతూ ఒక 3 సంవత్సరాల క్రిందట భక్తుల సహాయ సహకారాలతో దేవాలయం అంతా కూడా చాలా అభివృద్ధి చేసుకొని లక్ష్మమ్మ, గోదమ్మ, రామన్ల ప్రతిష్ఠ చేసుకొని ధనుర్మాస కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అంతేకాకుండా చైత్రమాసంలో రాముని కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఏటా దసరా పండుగకు నవరాత్రి ఉత్సవాలతో పాటు కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండుగ జరుపుకుంటారు. అలాగే అన్ని దేవాలయాల్లో గోదాదేవి, రంగనాయకుల కళ్యాణం ఉదయం జరిగితే ఇక్కడ సాయంత్రం జరుగుతుంది. అంతేకాదు ఆలయ ప్రాంగణం ముందు రాజుల కాలంలో నిర్మించిన పుష్కరిణి ఉంది. ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని వేడుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడి దేవాలయంలో ఎటువంటి కోరికలు కోరుకున్నా స్వామివారి అనుగ్రహంతో అవి ఇట్టే తీరిపోతున్నాయని భక్తులు చెబుతున్నారు. చెన్నకేశవనాథ స్వామి దీవెనలతో తమ కుటుంబమంతా పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నామని భక్తులు చెబుతున్నారు. ఎంతటి కష్టం వచ్చినా స్వామివారికి చెప్పుకుంటే తొందరలోనే తీరుతున్నాయని ప్రగాఢ విశ్వాసంతో భక్తులు అంటున్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఈ దేవాలయానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు విడుదల చేసి అటు కోనేరును ఇటు దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని అర్చకులు అంటున్నారు. ధనుర్మాసంలో భాగంగా 3వ పాఠశాలని చెప్పుకున్నాము. అయితే ఈ ధనుర్మాస ఉత్సవాలు చెన్నకేశవ స్వామి దేవాలయంలో గత 6 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. చాలా పురాతనం అంటే 16వ శతాబ్దం నుండి కాకతీయుల కాలం నుండి వచ్చినటువంటి ఉన్నటువంటి దేవాలయం అని మనకి ఎక్కడ అన్ని పురాణాల్లో కాదు కానీ చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ విశేషత ఏంటి అని అంటే ఇక్కడ ఈ దేవాలయము రాతితో కట్టబడినటువంటిది. అట్లాగే ముందర కోనేరు కూడా ఉంది. చాలా గొప్పనైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి కోనేరు. ఇటువంటి కోనేరు ఎక్కడా కూడా మన తెలంగాణ ప్రాంతంలోనే కనబడదు అనేటువంటిది నా ఉద్దేశం. అది కనుక అందులో కోనేరు మొత్తం కూడా రాతితో కట్టబడినటువంటిదే. అట్లాగే ఇక్కడ ఏంటి అని అంటే విశేషత చెన్నకేశవుడు అని అంటే ఇక్కడ ప్రతి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, అన్నీ అంటాం. వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలు అన్నీ కూడా చక్రము కుడివైపున ఉంటుంది, శంఖమేమో ఎడమ వైపున ఉంటుంది. కానీ ఇక్కడ విశేషత ఏంటి అంటే 2 ఉల్టా ఉంటాయి. ఒకప్పుడు అడవులు ఎక్కువగా ఉండేవి, జనావాసాలు తక్కువగా ఉండేవి. క్రమంగా పెరిగిపోతున్న జనాభాతో అడవి ప్రాంతాలు కూడా జనావాసాలుగా మారిపోయాయి. అందుకే అడవి జంతువులు తరచుగా మనుషుల మధ్యకు వస్తున్నాయి. ఇక కోతుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన నివాసాలే వాటి నివాసాలైపోయాయి. అందుకే వాటితో ఇబ్బందులు తీవ్రతరమయ్యాయి. మరి వాటి నుంచి విముక్తి ఎలా? దానికి ఒక ఆన్సర్ కనుగొన్నారు ఆ గ్రామస్తులు. అదేంటో చూసేయండి మరి. కరీంనగర్ వాసులను వానర సైన్యం బెంబేలెత్తిస్తోంది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తూ ఉండటంతో నగరవాసులకు కంటి మీద కొనుకు ఉండటం లేదు. కొన్ని చోట్ల కోతులు తమ మీదికి వస్తున్నాయని భయపెట్టి గీరుతున్నాయని నగరవాసులు చెప్తున్నారు. మరి వానర సైన్యాన్ని పంపించడానికి చేసిన ఆ వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది. ఇంతకీ కోతులను ఇంట్ల నుంచి తరమటానికి వారు చేసిన ప్రయోగం ఏంటి చూద్దాం. నాతో పాటు మీరు రండి. కరీంనగర్ వాసులకు కొత్త కష్టం వచ్చింది. వాటిని చూస్తే చాలు పలు కాలనీ వాసులు వామ్మో అంటున్నారు. ఇంటి మీదకు మనుషుల మీదకు వచ్చి అవి భయపెట్టడంతో బెంబేలెత్తుతున్నారు. అందుకే కొత్తగా ఆలోచించారు. ప్రయోగం సక్సెస్ కావడంతో పీస్ఫుల్గా ఉంటున్నారు. ఇంతకీ కరీంనగర్ వాసులకు వచ్చిన కష్టమేంటి? ఏ ప్రయోగంతో సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టారు? ఇదిగో గుంపులుగా ఉన్న ఈ వానర సైన్యాన్ని చూడండి. అడవులను వదిలి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోకి వచ్చి నానా రచ్చ చేస్తున్నాయి. సరైన ఆహారం దొరక్కపోవడంతో ఇళ్లలోకి చొరబడే ఏది పడితే అది ఎత్తుకెళ్తున్నాయి. మనుషుల మీదకే ఎగబడుతున్నాయి. వచ్చినప్పుడల్లా గుంపులుగా కాలనీల్లో తిరుగుతూ అందర్నీ భయపెడుతున్నాయి. వీటి భయానికి ఇంటి తలుపులు తీయాలంటేనే భయపడుతున్నారు. అందుకే కరీంనగర్లోని వాసవినగర్లో ఇదిగో ఇలా గేట్లకు కొండెంగలు అంటే కొండముచ్చుల ఫ్లెక్సీలు కట్టారు. సహజంగా కోతులు కొండముచ్చులను చూస్తే వణికిపోతాయి. అందుకే వానర సైన్యం సమస్య నుంచి గట్టెక్కేందుకు కరీంనగర్ వాసులు ప్రతి ఇంటి గేటు ముందో కొండముచ్చు ఫ్లెక్సీలు కట్టారు. దీంతో 3-4 రోజులుగా ఈ కోతులు రావడం లేదని, వచ్చినా వెంటనే వెళ్లిపోతున్నాయని కాలనీ వాసులు చెప్తున్నారు.
మా కాలనీలో చాలా కోతుల బెడద అనేది చాలా ఎక్కువైపోయిందండి. రోజుకు 50 నుంచి 100 కోతులు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. వీళ్ళు మగవాళ్ళు బయటకు వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మేము ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పెట్టేదండి. ఆ కోతులు రావడమే కాకుండా అందరిపై ఎగరడము, కరవడము, ఈ గేటు లైట్స్ పగలగొట్టడము, కేబుల్ వైర్స్ కానీ కరెంటు వైర్స్ కానీ లాగడము, ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయితే కూడా టెంట్ ఇలా వేసుకుంటాం కదండి, వాటిని చింపడము, ఇలాంటివి చాలా ఇబ్బంది పెట్టినాయండి. సో మా కాలనీ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఈ కొండంగన్ వలన కోతులు రావు కదా, కొండంగన్ ఎలాగో తీసుకురాలేం కనుక ఆ ఫ్లెక్సీలన్నా కట్టుకొని ఈ కోతులు రాకుండా ఆపుదామని ఒక ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచనతోటి మేము ఇంటింటికి ప్రతి గేటుకి కొండంగా ఫ్లెక్స్ అనేది కట్టుకున్నామండి. అది కట్టుకున్న నుండి కొంచెం కోతుల అనేది రావడం తగ్గిందండి. మా కాలనీలో ఇంటింటికి కొండెంగల బ్యానర్లు కట్టడం జరిగింది. దానికి కొమరవేలు రాజ్కుమార్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కొండెంగలం బ్యానర్లు కడితే కోతులు రాకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే వచ్చే వాళ్ళకు పోయే వారికి ఇబ్బంది కలుగుతుంది. పాల వాళ్ళకు కానీ కూరగాయల వాళ్ళకు కానీ పిల్లల్ని స్కూల్ పడగొట్టాలంటే కూడా ఇబ్బంది జరుగుతుందని ఆ ఉద్దేశంతో ఇంటింటికి ఈ కొండెంగల బ్యానర్లు కట్టడం జరిగింది. కొంత నివారణ మాత్రం జరిగింది, కొంత రావడం జరుగుతుంది. అంతకుముందు 100 కోతులు 50 కోతులు ఇట్లా వస్తుండే, ఇప్పుడు కొంత తగ్గింది. దాని యొక్క తగ్గుముఖం పట్టింది. రాత్రి కూడా ఉంటుండే, ప్రొద్దున ఉంటుండే, మబ్బులో ఉంటుండే, ఈయనే నిద్రపోతుండే, అవన్నీ పూర్తిగా పాడు చేస్తుండే. ఎవరు రావాలన్నా అందరూ భయపడేవాళ్ళు. కాబట్టి దానికోసం మా ప్రయత్నం అయితే మేము చేయడం జరిగింది. ఇక దానికి కార్పొరేషన్ వాళ్ళు కూడా సహకారం చేసి కొండెంగల్ని తీసుకొచ్చి కోతులు రాకుండా తింపేది ఉంటే బాగుంటుందని నా అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాను. ఇటీవలి గుట్టలన్నీ కొట్టేయడంతో కోతులకు ఆహారం దొరకడం లేదు. అందుకే కోతుల మంద పట్టణాల మీదకు వస్తోంది. నగరంలోని ప్రతి కాలనీలో రోజు కోతుల మంద తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అందుకే ఇదిగో ఈ కొండముచ్చుల ప్రయోగం చేస్తున్నారు కాలనీ వాసులు. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.